గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 11వ వచనము. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, నీతిగల రాజు, సమాధానము గల రాజు అని మెల్కీసెదెకు సాదృశ్యంలో మన ప్రభువును గురించి హెబ్రీ పత్రికలో చెప్పబడింది. యేసుక్రీస్తు వారు నీతి సమాధానము కలిగినటువంటి రాజు. ఆయన నూతనత్వము కలిగిజేస్తాడు. గమనించండి, గడ్డిని కోసి బీటి మీద వాన కురిసినట్లుగా భూమిని తడిపి మంచి వర్షము వలె అతడు విజయాన్ని అందిస్తాడు. అవును, గతంలో మన హృదయాలు ఎడారి భూమిల వలె ఎండిపోయాయేమో, అయితే యేసు ప్రభువారు మనపై ఆశీర్వాదములు కుమరించి మనలో ఫలాలను పుట్టించి విజయం వైపు నడిపిస్తాడు అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదు ప్రియులారా. అందుకోసమే సొలొమోను రాజు కంటే గొప్ప మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు అతనికి లోబడి ఉండాలి అని ఈ వచనాన్ని వ్రాయబంచుకున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతూ ఉంటున్నాడు. నీతియుక్తమైన పరిపాలన ద్వారా ఆయన సమాధానాన్ని నెలకొల్పుతాడు ప్రియులారా. ఈరోజు ఆయన తన రాజ్యాన్ని విశ్వాసుల హృదయంలో స్థాపిస్తూ ఉంటున్నాడు. ఆయన నీతిని బట్టి మీ హృదయంలో దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఉంటున్నాడు. అలాగే మీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో ఇలాంటి యొక్క మనసు కలిగి ఉన్నామా? లేదు అంటే ఈ క్షణంలోనే మనము గొప్ప మార్పు తెచ్చుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా దేవుని యొక్క మందిరావరణలో ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటున్నాయి. ఈరోజు తీర్మానం చేసుకో, ఎలాగైనా సరే నీతియుక్తమైన మనసుగా నేను బ్రతకాలి అంటే, జీవించాలంటే దేవుని సన్నిధానంలో ఉండి ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన కోసమే మనమందరూ సిద్ధపడి కలిగి ఉందుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన, రాజులందరికీ కూడా ప్రభువా నీ సన్నిధానంలో నమస్కారం చేయించుకుంటారు. అన్యులందరూ కూడా ప్రభువా మిమ్మల్ని సేవిస్తారు. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నిజరక్షకుడు యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి మీరు సహాయం చేస్తారని విశ్వాసముగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకను పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.